బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు శీతల గాలులు వీస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజగుట్ట, హైటెక్ సిటీ, అబెడ్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలో కురిసిన వర్షంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలెక్య అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మనం చూస్తున్నాం రాష్ట్రంలో తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే నిన్నటి నుంచి మనం చూసుకున్నట్లయితే గనక అల్పపీడనం ప్రభావం వల్ల నగరంలో కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ కూడా చూసుకుంటే చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే ఇదే వాతావరణం ఇంకో 2 రోజుల వరకు కొనసాగుతుందని మనకు వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఇక్కడ నగరంలో చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తంలో కూడా కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే నగరంలో చూసుకున్నట్లయితే గనక జూబ్లీహిల్స్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, అబిడ్స్ ఇలాంటి ప్రాంతాలలో కూడా ఇప్పుడు ఈ రోజు వర్షం కురిసింది. అయితే ఇదే వాతావరణం ఇంకో 2 రోజుల వరకు కొనసాగనుంది. సెలవు దినాలు ఉండడంతో ట్రాఫిక్ అయితే ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదు. అయితే ఇంకో 2 రోజుల పాటు వరకు ఇదే వాతావరణం కొనసాగుతుండడంతో అధికారులు తర్వాత వాతావరణ శాఖ వాళ్ళైతే అప్రమత్తంగా ఉండాలని అయితే హెచ్చరించడం జరుగుతోంది. అయితే అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్స్ కూడా మనకు సూచించడం జరుగుతోంది. అయితే ఇదే వాతావరణం ఇంకో 2 రోజుల వరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఇదే వాతావరణం ఇంకా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా మనకు వాతావరణ శాఖ సూచించడం జరుగుతుంది. అసలే మనం నిన్న నుంచి చూస్తున్నాం. ఇదే అంటే అసలే చలికాలం అంటే అందులో వెదర్ అనేది ఈ విధంగా మారడం వల్ల ఆ ప్రభావంతో ఇలా మారడం వల్ల ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నట్టుగా అయితే వాతావరణ శాఖ వాళ్ళు అయితే హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఒకవైపు డాక్టర్స్ సూచిస్తున్నారు. వర్షాల నుంచి లోతట్టు ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి ప్రమాదం ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని జిహెచ్ఎంసీ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇదే వాతావరణం ఇంకో 2 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా సూచిస్తోంది. కెమెరామెన్ రామకృష్ణతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.